హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయం నంద్యాల జిల్లా బనానాపల్లెకి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంకు మనం వెళ్తున్నాము. మొదటగా రాజులు ఈ దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం నిర్మించారు. శిల్పాన్ని చెక్కుతున్న సమయంలో స్వామివారి బొటనవేలు దగ్గర చిన్నగా క్రాక్ ఇవ్వడంతో ఆ విగ్రహాన్ని పక్కనే ఉన్న ఈ గుహలోకి మార్చడం జరిగింది. ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బదులుగా ఒకే లింగంలో శివపార్వతులు ఉన్నటువంటి లింగంను అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూడబోయే పుష్కరిణి అగస్త్య పుష్కరిణి అని కూడా అంటారు. ఈ పుష్కరిణిలో ఎప్పుడు కూడా నీరు ఉంటుంది. యాగంటిలోని ఈ నంది విగ్రహాన్ని బసవన్న అని కూడా పిలుస్తారు. ఈ బసవన్న 20 సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతూ ఉంటున్నాడు. కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకె వేస్తాడని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు. అన్ని శివక్షేత్రాలలో శివయ్య ఒక్కరే లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా ఒకే లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి బసవన్న శివలింగంకు ఎదురుగా కాకుండా ఒక సైడుకి జరిగి ఉంటారు. కావాలంటే మీరు యాగంటి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అగస్త్య మహర్షి ఒకానొక రోజు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక కాకి వచ్చి తపస్సుకు భంగం కలిగించింది. కోపంతో మహర్షి ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో కాకులు సంచరించకూడదు అని శాపమిస్తాడు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ఒక కాకి కూడా మనకు కనిపించదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న కోనేరులో నీరు ఎప్పుడు కూడా తేటగా ఉంటాయి. మనము అందులో కాయిన్స్ వేసినా కూడా మనకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.